ఏంటి మీ యాక్సిడెంటా? నేను మర్చిపోయినా అసలు అది చెప్పినా అని. అవును, అయింది. అవును, రెగ్యులర్గా రండి. నేను కూడా రెగ్యులర్గా పెడతా, యాక్చువల్గా పెడతలేను కాబట్టి. ఓహో, సురభిలోనా? ఓకే. నేను కూడా తిరుగుతున్నామండి జాబ్స్ కోసం. ఆఫర్ ఇట్లా వచ్చినట్టు వచ్చి పోతున్నాయి. ఒక జాబ్ ఉంటే బాగుంటుందని నా ఫీల్. అందుకోసం మీరు ట్రై చేస్తున్నా, ఇంట్లో వాళ్ళు వద్దన్నా కానీ. నా పేరు శ్వేత. బట్ పెద్ద జోక్ ఏంది తెలుసా, నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, అంటే ఫ్యామిలీ గురించి చెప్పమంటారు కదా, అక్కడ చెప్పేప్పుడు హస్బెండ్ ఇట్లా జాబ్ చేస్తుండు, ఇట్లా ఇట్లా అని చెప్తాం కదా సెల్ఫ్లో. చెప్తే నీకు జాబ్ ఎందుకు అంటారు, వాళ్ళకేందో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికి ఒక 5 ఇంటర్వ్యూస్ లాంగ్ డిస్టెన్స్ అని, హస్బెండ్ సాఫ్ట్వేర్ అని, మీకెందుకు ఈ జాబ్ అని, వీటితో రిజెక్ట్ చేస్తున్నారు. అసలు నాకేం అర్థమవుతలేదు. మనం ఎట్లా ఉంటాయండి వాళ్ళకి. ఇట్లా కూడా ఇంటర్వ్యూస్ జరుగుతాయని తెలుసుకుంటున్నా ఈ మధ్యలోనే. ప్లీజ్ లైక్ ఇవ్వండి, చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘోరంగా ఉంది బయట. ఫైనల్ రౌండ్ దాకా తీసుకెళ్ళి నీ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం అని. టైంకి అందితే చాలు కదా. చెప్తున్నా అండి, నాకు జాబ్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు జాబ్ చేయాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. హస్బెండ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. అసలు హస్బెండ్కి జాబ్ ఎంత ఉంటే వాళ్ళకేందో నాకు అర్థం కావట్లేదు. నేను జాబ్ చేస్తే వాళ్ళకి ఏంటో ప్రాబ్లం. హెచ్ఆర్స్ ఎట్లా అయిపోయారంటే క్వశ్చన్స్ ఘోరంగా ఏమో. ఇంకా ఫ్రెషర్గా వెళ్తేనేమో నువ్వు ఎందుకు జాబ్ చేయలేదు ఇన్ని డేస్ అంటారు. ఇక ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కదా, ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తేనేమో మధ్యలో ఎందుకు ఆపేసినావు అంటారు. ఉన్నది ఉన్నట్టు ఫ్యామిలీ కోసం అని చెప్తేనేమో ఎందుకు అంటారు. మా ఘోరంగా ఉంది జాబ్. అవునండి. అంటే మాకు చేస్తే బాగుంటుంది అని అంతే. ఇంట్లో కూడా నాకేం ప్రెషర్ లేదు, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని చెప్పేసి. అందుకోసం అని వెళ్తే క్వశ్చన్స్ ఘోరంగా వస్తున్నాయి హెచ్ఆర్స్ నుంచి. అంటే నేను వేరేలాగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అని చెప్పేసి ఫ్రెషర్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ తీసేసి ఫ్రెషర్కి వెళ్తే ఎందుకు ఇన్ని డేస్ గ్యాప్ అన్నారు. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే ఎందుకు మధ్యలో డిస్కంటిన్యూ అయినావు అన్నారు. నేను అలకుంటారు. హాయ్ అండి, హాయ్. నేను హైదరాబాద్ అండి. మీరు ఎక్కడి నుంచి? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బయట ఘోరంగా ఉంది సిచ్యువేషన్. నిన్న దానికోసమే తిరిగి తిరిగి యాస్టకు వచ్చింది నాకు. కిడ్స్ ఓకేనా? పాపని చూసుకోవడానికి అమ్మ ఉంది ఇప్పుడు, అందుకోసమనే నేను ట్రై చేస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు ఉండవు అన్నారు. సరే ఆఫీస్కి వెళ్దామని